హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను అనమాట. సగ్గుబియ్యం వడియాలు పెట్టడానికి ఎలాంటి సగ్గుబియ్యం తీసుకోవాలి, అలాగే కొలతలు ఎలాగా అన్ని కరెక్ట్గా చేస్తాం అనుకోండి, మంచి టేస్టీ అయిన సగ్గుబియ్యం వడియాలు వస్తాయి. అలాగే తెల్లగా కూడా వస్తాయి అనమాట. చాలా బాగుంటాయి. గుల్లగా కూడా రావాలి, తెల్లగా రావాలి, ఎక్కడ పగులు లేకుండా రావాలి, చక్కగా రావాలి కదా. నేను చాలా వీడియోస్ పెట్టానండి. అంటే కదా, ఆ పిండి వడియాలు 2 రకాలు పెట్టాను. ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టాను, పోయిన సంవత్సరం కూడా వడియాలు పెట్టాను అనమాట. అలాగే గుమ్మడి వడియాలు, ఆవిరి వడియాలు ఇలాంటివి కూడా పెట్టాను. ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. మరి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాను, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇదిగోండి సగ్గుబియ్యం. ఇక్కడ నేను 2 గ్లాసులు, ఇదిగో ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను అనమాట. అంటే 1/2 కేజీ అండి. ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు అయితే 1/2 కేజీ వచ్చినాయి. 1/2 కేజీ సగ్గుబియ్యం అనమాట. కేజీ లెక్కన కొలిస్తేని, గ్లాసుల లెక్కన అయితే ఆ గ్లాస్తో 2 గ్లాసులు. మీరు ఏదైనా గ్లాస్ అయినా తీసుకోండి, చెంబైనా తీసుకోండి, ఏదైనా పర్వాలేదు, కొలత పెట్టుకోండి. ఓకే. ఆ 2 గ్లాసులు సగ్గుబియ్యానికి 4 గ్లాసులు పోసుకోవాలి. యాక్చువల్లీ నేనేంటంటే 5 గ్లాసులు ఎందుకు పోసానంటే, సగ్గుబియ్యం ఉబ్బిన తర్వాత మనకి వాటర్ అంతా పీర్చేసుకుని గట్టిగా అయిపోద్ది మళ్ళీ, అందుకని 5 గ్లాసులు పోసాను అనమాట. మనం సగ్గుబియ్యం పోసుకున్న తర్వాత మనం ఎసరు పెట్టుకుంటాం చూడండి, అలాగైనా సరే రావాలి. అప్పుడు అలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కొలతగా కరెక్ట్గా 1కి 2.5 అలా పోసేసుకున్నా సరే నీళ్ళు. నేను 5 గ్లాసులు పోసానని చెప్తున్నాను కదా. అయితే సగ్గుబియ్యం ఎలాంటివి తీసుకోవాలి, మరీ చిన్న సగ్గుబియ్యం కాదండి, కొంచెం లావుగా ఉంటాయి కదండి, మీడియం సైజులో ఆ సగ్గుబియ్యం తీసుకుంటే ఇగో ఇలాగా రాత్రి నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్నారు అనుకోండి, తొందరగా ఉడికిపోతాయి అనమాట. లేదంటే మినిమం ఒక 4 గంటల సేపైనా నానితేనే బాగుంటాయి మనకి. అప్పటికప్పుడు నానివి అంత జిగురు రాదు, మనకి టేస్ట్ కూడా రాదనమాట. ఇగో ఇలా చూడండి, ఇలాగ నలిగిపోవాలి. రాత్రి నానబెట్టేసుకుని పెట్టుకున్నాను. 2 గ్లాసులు సగ్గుబియ్యం వేసాను కదండి. నార్మల్గా 1 గ్లాసు సగ్గుబియ్యానికి 5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. ఇందులో నేను 1 గ్లాసుకి 5 గ్లాసులు పోసాను. అంటే 2 గ్లాసులు సగ్గుబియ్యం పోసాను కాబట్టి 10 గ్లాసులు నీళ్లు పోసుకున్నాం. ఇందులో 5 గ్లాసులు, మొత్తం ఎన్ని? 15. అదే ఒకవేళ ఒకే గ్లాసు మీరు పెట్టుకున్నారనుకోండి, 7 గ్లాసులన్నర అవుతుంది అనమాట. 5 గ్లాసులేమో ఉడికించుకోవడానికి, 2.5 గ్లాసులు ఇందులో మనం నానబెట్టుకోవడానికి. 2.5 నుంచి 3 అయినా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇక్కడ 10 గ్లాసులు నీళ్లు పోసుకున్నాం కదా. ఈ 10 గ్లాసుల నీళ్లు మరగనిస్తున్నానండి. మరుగుతున్నాయి కదా, ఇందులో ఉప్పు వేస్తాను. చూసుకుని వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేస్తాం అనుకోండి ఉప్పు అయిపోతాయి అనమాట వడియాలు. వాటర్ ఇలా బాగా మరుగుతున్నాయి చూడండి, పొగలొచ్చేలాగా ఇలా కొత్తలు ఆడుతూ మరుగుతున్నప్పుడే మనం సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యంలో నేను వేసిన క్వాంటిటీకి ఇంకా వాటర్ ఉన్నాయి చూడండి కిందకి. ఆ వాటర్తో పాటే వేసేయాలి, ఇంకా కడగన అవసరం లేదు. రాత్రి మనం కడిగి వేసేసుకున్నాం కదా. సగ్గుబియ్యం వేసేటప్పుడే, నానబెట్టుకున్నప్పుడే 2 సార్లు శుభ్రంగా కడిగి అప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ అందులో ఉంటే దాంతో పాటే వేసేసుకోవాలి. ఇలాగా ఎక్కడ అంటుకోకుండా, ఎందుకంటే ఉండలు కడతా ఉంటుంది ఒక్కొక్కసారి, అది చూసుకుని బాగా కలుపుకుంటూ ఉండండి. మీడియంలో పెట్టుకోండి మంట. ఇవ్వండి సగ్గుబియ్యం ఒక ఉడుకు పట్టిందంటే ఇలా చూడండి, చక్కగా ఇలా తేలుతాయి అనమాట పైకి. చూడడానికి భలే ఉంటాయి ముచ్చాల్లాగా. ఇదిగో ఇలా కలిపేసుకుని, ఇవేంటంటే మీరు దగ్గరుండి ఉడకబెట్టుకునేటట్టయితే హైలో పెట్టుకుని ఉడకబెట్టుకోండి, తొందరగా అవుద్ది. గిన్నె కూడా కొంచెం పెద్దది పెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఆ ఇరుగ్గా ఉడికేసరికి చాలా ఇబ్బంది అవుద్ది, ఒక్కొక్కసారి బాగా పొంగిపోయినట్టు అయిపోయి అవుతూ ఉంటుంది అనమాట మనకి. కొంచెం గిన్నె పెద్దది పెట్టుకుంటే చక్కగా సరిపోద్ది. ఇదిగోండి ఉడుకుతుంది కదా, దగ్గరగా అవుతుంది. సగ్గు బియ్యంలో ఉన్న గంజి బయటకు వచ్చే వాటర్లో కలిసిపోయి మొత్తం వాటర్ అంతా ట్రాన్స్పరెంట్గా ఇలా చూడండి ఎలాగవుతుందో అలా అవుతుంది. గంజిలాగా మన గంజి ఉడకబెట్టుకుంటే ఎలా అవుతుందో అలా అవుతుంది అనమాట. ఒకసారి కొత్తగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఉడికిపోయింది అనుకుని ఆఫ్ చేసేసి చల్లారాక పెట్టేస్తాం. అలా పెట్టకూడదు అనమాట, ఇంకా ఉడకాలండి. ఇది ఉడకకపోతే మనకి ఆ టేస్ట్ అన్నది రాదు అసలు, ఉడికిపోయినట్టుగా అనిపిస్తుంది. చూడండి ఇంకా ఉడకాలన్నమాట. ఇంకొక 5 నిమిషాలు పడుతుందండి, 5 నుంచి 6 నిమిషాలు. ఇది మీడియంలో పెట్టాను మంట. అయితేని అంటుకుంటూ ఉంటుంది కింద గంజి, మనకి చిక్కగా అవ్వే కొలది అంటుకుంటూ ఉంటుంది. చూసుకోండి ఒకసారి. చిక్కగా అయింది ఇప్పుడు. ఇదిగో చూడండి, ఇలా వేస్తున్నప్పుడు మనకి చల్లారేసరికి ఇంకా చిక్కగా అవుద్దండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి కొద్దిగా జావ ఏంటో అందులో ఒక పక్క గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఎందుకనంటే ఇందులో మొత్తం పచ్చిమిరపకాయలు కానీ జీలకర్ర కానీ వేస్తే పిల్లలు తినరు అనమాట. అందుకని వాళ్ళకి సపరేట్గా తెల్లగా ఉంటే ఇష్టం కొంచెం. వడియాల్లో మిగతా వాటిలో వేసుకుంటూ ఉంటారు, వడియాల్లో మాత్రం అలా ఇష్టపడతారు. ఇంకా అందుకని చెప్పి కొద్దిగా తీసేస్తున్నాను. ఇదిగోండి గిన్నెలోకి తీస్తాను. ఇంత తీసేసి పచ్చిమిరపకాయలు అండి, పేస్ట్ పచ్చిమిరపకాయలు కచ్చాపిచ్చ కింద మిక్సీ వేసేసుకుంటాం కదా, అది కొద్దిగా. అలాగే 1 స్పూను జీలకర్ర. ఇందులో నువ్వులు కావాలంటే నువ్వులు వేసుకోవచ్చండి. ఇందులో ఏంటంటే
పాలు పోస్తాను. మా అమ్మమ్మ ఏమో మజ్జిగ పోసేది పాలు కూడా పోసేది. మజ్జిగ తక్కువ, ఎక్కువే పాలే పోసుకుంటారు. మళ్ళీ ఇంకొకటి చల్లారిన తర్వాత పోస్తానండి. మధ్యలో ఉడికేటప్పుడు అయితే పొయ్యను అనమాట నేను. ఈ మనకి చల్లారిపోద్దు కదా ఇది, అప్పుడు చిక్క పడుతుంది, అప్పుడే పోస్తాను నేను పాలు. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. చల్లారాక కవర్ మీద ఉడియాలు పెడతాను అనమాట. మీకు చూపిస్తానండి చల్లారిపోయిన తర్వాత. చూడండి ఒకసారి తిప్పుకోండి, ఎందుకంటే అడుగంటుకున్న గమ్ముని ఎంత ఉంటుంది కలుపుకోవాలన్నమాట. వేడి బాగా ఉంది కదా, అందుకు. ఇది చల్లారిపోయిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి చల్లారిపోయింది చూడండి. అసలు వేడిగా లేదనమాట. 2-3 గుంటగరిటెల పాలు కాసి చల్లారిన పాలు అనమాట ఇవి. చూసుకుని వేసుకోవాలి, మరి ఎక్కువ పాలు కూడా పోసేయకూడదు. ఇదిగోండి ఇలా చక్కగా కలిపేసుకోండి. మరి పాలు ఎక్కువ పోసేసినా కూడా బాగోదన్నమాట. బాగా వస్తాయండి వడియాలు అయితేని. మీరు కావాలంటే ఉడికిన తర్వాత దింపుకుంటాం కదా, అప్పుడు కూడా పోసుకోవచ్చు. లేదు అంటే ఇలా చల్లారిన తర్వాత అయినా పోసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అవి పాలు మళ్ళీ ఉడకాలి అని లేదు, కాసిన పాలే కదా, సరిపోద్ది అనమాట. ఇలా చక్కగా కలిపేసుకుని ఇప్పుడు వడియాలు పెట్టేసుకుందాం. అందులో కూడా ఇంకో దాంట్లో కూడా పోసి చూపిస్తాను మీకు. సరిపోకపోతే మీరు వడియాలు పెట్టుకునేసరికి ఏమైనా చిక్కబడుతుందంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. దూరం వేసుకోవాలి, ఎందుకంటే దగ్గర వేసామనుకోండి మొత్తం అంతా అవి అంటుకుపోయినట్టు అయిపోతాయి ఒకదానికొకటి. అయితే అంటదనమాట, దూరం వేస్తున్నావు, నీకు ఎన్ని చీరలు కావాలో అనేది. ఇవి ఇంతంత లావు ఉన్నాయి కదా అని అనుకుంటున్నారు కదా, పల్స రేకుల్లా వస్తాయండి. ఇప్పుడు చూడడానికే మీరు గరిటె పెట్టుకున్నది ఇలా అన్నారనుకోండి పగుళ్ళు వచ్చేస్తాయి. అందుకని గరిటె పెట్టకూడదు ఎప్పుడు. ఇలాగ మీకు దళసరిగా ఇప్పుడు మాత్రమే కనిపిస్తాయండి. అవి ఎండిపోయిన తర్వాత నిజంగా ఆకుల్లా వస్తాయి అన్నమాట. పెట్టడం అయితే అయిపోయింది. ఎండిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. మీకు ఎక్కువగా ఏంటంటే కవర్ మీదే బాగా వస్తాయండి. మీకు లేదంటే చీర మీద అయితే క్లాత్ మీద సరిగ్గా రావన్నమాట సగ్గుబియ్యం వడియాలు. అవి చూసుకుని పట్టుకోండి, పగుళ్ళు అవి వచ్చేస్తాయి. ఎండిపోయిన తర్వాత చూపిస్తాను నేను మీకు. ఇవ్వండి, ఇవి ప్లెయిన్ వడియాలు. ఇవి వడియాలు చూడండి బాగా ఎండిపోయినాయి. నాకు తెలిసి ఇంకొంచెం దలసరైనా కూడా ఏం పర్లేదండి, ఆకుల్లాగా ఉంటాయి, పలచగా ఉంటాయి. మరీ ఎక్కువ పలచగా ఉన్న ఏమవుద్దంటే మనం తింటున్నప్పుడు నాలుగుకి అంటుకున్నట్టు ఉంటుంది అనమాట. టేస్ట్ అన్నది తెలియదు మనకు సరిగ్గాను. ఓకేనా, ఇప్పుడు వేయించి చూపిస్తాను. పొయ్యి మీద నూనె పెట్టానండి, కాగుతుంది. ఇలాగా వేసేస్తాను. చూడండి ఫస్ట్ వైట్ వేసాం కదా, పువ్వుల్లాగా భలేగా వస్తున్నాయి. ఇప్పుడు జీలకర్ర వేసిన చూడండి, పచ్చిమిరపకాయలు, ఆ వడియాలు వేస్తున్నాను. ఇవి కూడా ఏమి కలర్ ఎక్కువ వచ్చేయండి, అంటే తెల్లగానే వస్తాయి. ఇవి కూడా వేగుతున్నాయో లేవో ఒకసారి చూసుకోండి. వేగకపోతే తినడానికి అస్సలు రావు అనమాట. కొంచెం పిండి వడియమైనా సరే నవలచ్చు, కానీ ఇది ఉత్తి వడియాలు తినలేము. ఇదిగోండి తెల్లటి వడియాలు. అలాగే ఇవి కూడా ఎంత తెల్లగా ఉన్నాయో చూడండి. ఇదిగోండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. తెల్లగా ఉండడమే కాకుండా భలే క్రిస్పీగా ఉన్నాయి, అంటే గుల్లగా ఉన్నట్టు అనమాట. క్రిస్పీ అంటే క్రిస్పీగా అని అంటే ఇలా అంటే మనకు పొడి అయిపోతాయి. కొన్ని చూడండి గట్టిగా ఉండిపోతే అలాగ అవ్వవు. అలాంటప్పుడు ఏంటంటే అంత టేస్ట్ ఉండవు. ఇలాగా మనం అన్న వెంటనే అలా క్రిస్పీగా పొడుం కింద అయింది అనుకోండి, చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? సగ్గుబియ్యం వడియాలది ఎలా చేస్తానో చూసారు కదా. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేయండి, లైక్ బటన్ ఉంటుంది, ఒక లైక్ కొట్టండి. మరి ఇవి వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.